ఈరోజు మనం ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేద్దాం టు నో వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. మిడిల్ ఈస్ట్ లిటరల్ గా కాలిపోతుంది. Iran state media posted images from the aftermath of a strike in Tehran. Iran says more than 1,300 civilians have been killed so far. యుద్ధం స్టార్టింగ్ లోనే ఇరానియన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని ఇజ్రాయెలీ వాళ్ళు చంపేశారు. Iranian state media is telling the people of Iran that the Ayatollah has been killed. And they were very furious about Israelis and of course USA. As long as it takes, we continue to defend ourselves and we are defending our territory, our people and our dignity. And our dignity is not for sale. ఆ ఇరానియన్ గవర్నమెంట్ వాళ్ళు మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకొని తీరుతామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. Obviously this time is different from the previous time. Last time we accepted the ceasefire. But this time is quite different. అండ్ రీసెంట్ గా ఐఆర్జీసీ వాళ్ళు వేసిన బ్యాలిస్టిక్ మిసైల్స్ లో బెంజమిన్ నెతన్యాహు చనిపోయారు అని చెప్పి కొన్ని వార్తలు వినపడుతున్నాయి. ఇది కూడా ఎస్పెషల్లీ ఇరానియన్ న్యూస్ ఛానల్స్ లో వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. ఒక్కసారిగా ఇంటర్నెట్ మొత్తం కూడా అలా పైకి లెగిసిపోయింది. అసలు బెంజమిన్ నెతన్యాహు బ్రతికున్నారా లేకపోతే చనిపోయారా అనే డైలమాలో పడిపోయింది. దీనికి ఇజ్రాయెల్ గవర్నమెంట్ రెస్పాండ్ అవుతూ ఆయనకి ఏమీ ప్రాబ్లం లేదు, ఆయన బాగానే ఉన్నారు, ఆయన చాలా హెల్దీగానే ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. అండ్ అప్పటికీ కూడా ఈ ఇంటర్నెట్ రూమర్స్ అనేవి ఆగకపోవడంతో వాళ్ళు ఒక వీడియోని రిలీజ్ చేశారు. బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతున్నట్టుగా ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఇక్కడతో ప్రాబ్లం క్లియర్ అయిపోయిందని చెప్పి ఇజ్రాయెలీ వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ వీడియోతోనే ఇంకాస్త ఎరప్ట్ అయిపోయింది. అంటే అసలు ఆయన నిజంగానే చనిపోయారు అని ఫిక్స్ అయిపోతున్నారు. అది జస్ట్ ఒక ఏఐ క్లోన్ చేసి మాట్లాడించిన ఏఐ వీడియో అని చెప్పి అందరూ అంటున్నారు. ఈ బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతున్నప్పుడు 6 ఫింగర్స్ ఫ్లాష్ అయ్యాయి. సో ఇది ఖచ్చితంగా ఏఐ మాడిఫైడ్ వీడియో అని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నారు. బట్ రియల్ ట్రూత్ ఏంటనేది ఈరోజు మన వీడియోలో తెగొట్టేద్దాం. వెల్కమ్ టు మెట్వర్స్. పాయింట్ నెంబర్ 1, ద స్పార్క్ ఆఫ్ కాన్స్పిరసీ. అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది అంటే మిడిల్ ఈస్ట్ మొత్తం కూడా ఘోరంగా యుద్ధం అయితే జరుగుతుంది. కాన్స్టాంట్ రిటాలియేషన్ జరుగుతుంది, ఎయిర్ స్ట్రైక్స్, డ్రోన్ అటాక్స్, ఇలా చాలా ఘోరంగా సిచ్యువేషన్ ఉంది అక్కడంతా కూడా. అయితే ఈ టైంలో ఇలాంటి కేయోటిక్ సిచ్యువేషన్ యూజ్ చేసుకుని అక్కడ ఉన్న కొన్ని న్యూస్ ఛానల్స్, అంటే ఎస్పెషల్గా ఇరానియన్ న్యూస్ ఛానల్కి కొంచెం నెట్వర్క్ ఉంటుంది కదా, ఆ నెట్వర్క్కి సంబంధించిన న్యూస్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా ఒక న్యూస్ని అలా నిప్పు రాజేసి వదిలేసాయి. వాళ్ళు ఏమని చెప్తున్నారంటే రీసెంట్గా జరిగిన ఒక హైలీ క్లాసిఫైడ్ అటాక్స్ వల్ల, అంటే ఈ రిటాలియేషన్ అటాక్స్ ఉన్నాయి కదా ఇరానియన్ సైడ్ నుంచి, వాళ్ళ దగ్గర నుంచి జరిగిన ఈ స్ట్రైక్స్లో బెంజమిన్ నెతన్యాహు సివియర్గా అంటే క్రిటికల్గా ఇంజ్యూర్ అయ్యారు, లేకపోతే అసలు కంప్లీట్గా చనిపోయారు అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. దానికి తోడుగా నెతన్యాహు ట్విట్టర్లో పెట్టిన కొన్ని ట్వీట్స్ డిలీట్ అయిపోయాయని, అసలు ఇజ్రాయెలీ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం కూడా కంప్లీట్గా ఫెయిల్ అయిపోయిందని చెప్పి కొన్ని రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. అంటే ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు అలాగా. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే అసలు ఒక కంట్రీకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ చనిపోతే ఎంతకాలం దాచగలరు, అంటే మహా అయితే ఎంతకాలం దాచగలరు? నాట్ మచ్ టైం. అంటే మనం ఆల్రెడీ చూసాం ఇరానియన్ గవర్నమెంట్ వాళ్ళు ఎంత దాచాలని ట్రై చేసినా కానీ సరే తర్వాత రోజు కల్లా చెప్పేశారు. అంటే 28th మార్నింగ్ ఎయిర్ స్ట్రైక్ జరిగితే ఫస్ట్ మార్నింగ్ కల్లా చెప్పేశారు, అంటే సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ చనిపోయారని చెప్పి చెప్పేశారు. సో ఒకవేళ బెంజమిన్ నెతన్యాహు చనిపోయి ఉంటే ఈ పాటికే ఇజ్రాయెల్ గవర్నమెంట్ నుంచి ఒక క్లారిటీ వచ్చిండేది, కానీ రాలేదు. దానికోసం వాళ్ళు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు, అంటే ప్రూఫ్ కింద ఒక వీడియో రిలీజ్ చేశారు. కాకపోతే ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఇంకా 100% నమ్మడం స్టార్ట్ చేశారు బెంజమిన్ నెతన్యాహు చనిపోయారు అని. పాయింట్ నెంబర్ 2, ద 6 ఫింగర్స్. నెతన్యాహు గురించి రూమర్స్ స్ప్రెడ్ అవుతున్న టైంలో అతను కంప్లీట్గా బాగానే ఉన్నాడు అని చెప్పడానికి ఈ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఒక అఫీషియల్ ప్రెస్ కాన్ఫరెన్స్ని రిలీజ్ చేశారు, అంటే అఫీషియల్గా వాళ్ళే రిలీజ్ చేశారు. అయితే ఇక్కడితో ఇంకా మొత్తం క్లియర్ అయిపోయింది, ఇంకా నెతన్యాహు బ్రతుకున్నారు అని చెప్పి అందరు అనుకుంటారు అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ విచిత్రం ఏంటంటే ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఆయన కంప్లీట్గా 100% చనిపోయారు అని చెప్పి జనాలందరూ నమ్ముతున్నారు. కారణం ఏంటి అంటే ఆ రిలీజ్ చేసిన వీడియోలో ఆయన అంటే మాట్లాడేటప్పుడు ఒక ఫ్రేమ్లో ఆయనకి 6 ఫింగర్స్ కనిపించాయి, ఒక స్పెసిఫిక్ ఫ్రేమ్లో. ఇంకా గట్టిగా తగులుకున్నారు, అంటే ఈయన 100% చనిపోయారు అని చెప్పి ఇంకా అందరూ కన్ఫర్మేషన్ చేసేసుకుంటున్నారు. ఇది 100% ఏఐ జనరేటెడ్ డీప్ ఫేక్ అని, రియల్ బీబీ చనిపోయారు, ఇదంతా కూడా ఏఐ క్లోన్తో చేశారు అని చెప్పి కొన్ని థియరీస్ కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. దానికి తోడుగా డీప్ వెబ్లో అలానే ఈ టెలిగ్రామ్ ఛానల్స్లో కొన్ని అల్ట్రా రియలిస్టిక్ ఫొటోస్, అంటే ఈ నెతన్యాహు బిల్డింగ్స్ మధ్యలో కూలిపోయి పడిపోయినట్టుగా ఇలా కొన్ని ఇమేజ్ కూడా లీక్ అయ్యాయి, రిలీజ్ అయ్యాయి.
అవి చూడడానికి ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయంటే ఈ రిటాలియేషన్ వల్ల, అంటే రిటాలియేషన్ స్ట్రైక్స్ వల్ల నిజంగానే ఆయనకి ఇంజ్యూర్ అయిందా, అంటే ఆ బిల్డింగ్స్ మధ్యలో కూలిపోయి పడిపోయాడా అన్నంత రియలిస్టిక్ గా ఉన్నాయి. పాయింట్ నెంబర్ 3, ద రియల్ ట్రూత్. ఇప్పుడు మనం కొంచెం ఆ వెరిఫైడ్ ఫ్యాక్ట్స్ ని, అలానే ఆ 6 ఫింగర్స్ మిస్టరీ ఏంటనేది చూద్దాం. అలానే డీప్ రీసెర్చ్ అండ్ ఫ్యాక్ట్ చెకింగ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, టాప్ ఫ్యాక్ట్ చెకింగ్ ఆర్గనైజేషన్స్ లైక్ రియూటర్స్ కానీ, లేకపోతే ఏ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ కానీ దీని గురించి కొంచెం డీప్ గానే రీసెర్చ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారనేది చూద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, ద హ్యాండ్ గ్లిచ్. అసలు ఆ రిలీజ్ చేసిన వీడియోని మనము ఫ్రేమ్ బై ఫ్రేమ్ బ్రేక్ డౌన్ చేసి చూస్తే తెలిసిన నిజం ఏంటంటే ఇట్ వాజ్ అన్ ఆప్టికల్ ఇల్యూషన్. ఆ లో రెజల్యూషన్ వీడియో వల్ల, అలానే ఆ హ్యాండ్ మూమెంట్ స్పీడ్ అండ్ అలానే ఆ మోషన్ బ్లర్ వల్ల మనకి లైట్ అనేది ఒక షాడోని క్రియేట్ చేసింది. ఆ షాడో ఎగ్జాక్ట్ గా ఇంకొక ఫింగర్ లాగా ప్రొజెక్ట్ అయింది. అదే వీడియో మనం హై డెఫినేషన్ లో చూసిందంటే 5 ఫింగర్స్ మాత్రమే ఉండేవి. దీన్నే వాళ్ళు, అంటే ఆ రీయూటర్స్ కానీ లేకపోతే ఏ ఫారెన్సిక్ వాళ్ళు కానీ దీన్ని డీకోడ్ చేసి క్లియర్ చేసేసారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ద రబుల్ ఫొటోస్. ఆ ఇంజ్యూర్డ్ ఫొటోస్ ఉన్నాయి చూసారా, అవి మాత్రం 100% ఏఐ జనరేటెడ్ ఫొటోస్ అని చెప్పి ఆల్రెడీ కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 3, ద అల్టిమేట్ ప్రూఫ్. ఆయన కంప్లీట్ గా బ్రతికే ఉన్నారు. దానికి ప్రూఫ్ ఏంటంటే ఆయన రీసెంట్ గా మల్టిపుల్ లైవ్ సెక్యూరిటీ క్యాబినెట్ మీటింగ్స్ ని కూడా కండక్ట్ చేశారు. అండ్ మిసైల్ స్ట్రైక్ సైట్స్ కి కూడా పర్సనల్ గా విజిట్ చేశారు. అండ్ పాయింట్ నెంబర్ 4, ద సైకలాజికల్ వార్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకొక పాయింట్ కూడా ఉంది. వై డిడ్ దిస్ హ్యాపెన్? అంటే ఇలా చనిపోకపోయినా కూడా చనిపోయారు అని చెప్పి న్యూస్లో స్ప్రెడ్ చేయాల్సినంత అవసరం ఏంటి? ఇది జస్ట్ ఒక నార్మల్ ఆర్డినరీ ఫేక్ న్యూస్ మాత్రమే కాదు, ఇది ఒక సైకలాజికల్ వార్ఫేర్. అంటే ఇదంతా ఎందుకు చేస్తారు అంటే ఒక వార్ జరుగుతున్నప్పుడు ఫిజికల్ గానే కాదు సైకలాజికల్ గా కూడా కొట్టడానికి. అంటే ఇప్పుడు వాళ్ళ లీడర్ చనిపోయారు అంటే వాళ్ళ కంట్రీలో ఉండే జనాలకి కూడా ఒక పానిక్ క్రియేట్ అవుతుంది కదా, ఆ పానిక్ ని క్రియేట్ చేయడానికి వీళ్ళు ఇలా ఫేక్ న్యూస్లు కూడా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒక కంట్రీకి సంబంధించిన లీడర్ చనిపోతే స్టాక్ మార్కెట్ లో చేంజెస్ వస్తాయి, అలానే ఫినాన్షియల్ గా కూడా అటు ఇటు అవుతుంటది. సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని వాళ్ళు ఒక స్ట్రాటజీ మెయింటైన్ చేస్తూ ఇవన్నీ ప్లాన్ చేస్తారు. ఈ డీప్ ఫేక్ అండ్ ఏఐ టూల్స్ రావడం వల్ల ఇలాంటి థింగ్స్ అనేవి ఇంకా ఈజీగా చేయగలుగుతున్నారు, ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం అసలు ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనే స్టేజ్ కూడా వచ్చేసాం. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ హియర్. సో ద ఫైనల్ థింగ్ ఏంటంటే, అసలు ఫైనల్ ట్రూత్ ఏంటి అంటే బెంజమిన్ నెతన్యాహు బ్రతికే ఉన్నారు. ఇదంతా సైకలాజికల్ వార్ఫేర్ కోసం, అంటే జనాల్లో పానిక్ ని క్రియేట్ చేయడానికి వాళ్ళు చేసిన రూమర్స్ ఇదంతా కూడా. అంటే ఇరానియన్ గవర్నమెంట్ కానీ ఇరానియన్ మీడియాకి సంబంధించిన వాళ్ళ నెట్వర్క్ సిస్టమ్ ఉంటుంది కదా, వాళ్ళందరూ కూడా క్రియేట్ చేసిన ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో కానీ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసి ఉంటే నాకు కూడా మీరు 6 ఫింగర్స్ చూసే ఉండొచ్చు అనుకుంటున్నాను. ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ రెగ్యులర్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అంటే ఓన్లీ పెద్ద ఛానల్స్ మాత్రమే కాదు, వాళ్ళకి పోటీ ఇచ్చే విధంగా మనం కూడా ట్రై చేద్దాం, కొంచెం గట్టిగానే ట్రై చేద్దాం. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ మెట్ల సైనింగ్ ఆఫ్. జై హింద్.